ప్రెగ్నెన్సీ సమయంలో రక్తంలో హిమోగ్లోబిన్ 11 గ్రాములకు తగ్గకుండా ఉండాలని వనపర్తి ప్రభుత్వ గైనకాలజిస్ట్ కిరణ్మయి గారు చెబుతున్నారు. లేని ఎడల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. గర్భధారణ సమయంలో హిమోగ్లోబిన్ స్థాయిలు సాధారణంగా 11 గ్రాముల కంటే తక్కువ ఉండకూడదు. అయితే ఇది త్రైమాసికాన్ని బట్టి మారుతుంది. గర్భధారణ సమయంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే అది రక్తహీనతగా పిలువబడుతుంది. ఇది తల్లి బిడ్డకు ఇద్దరికీ ప్రమాదకరం. దీనిని ఇనుము అధికంగా ఉండే ఆహారాలు, విటమిన్లు మరియు డాక్టర్ సూచించిన మందులతో సరిచేసుకోవచ్చు. గర్భంతో ఉన్నప్పుడు ఒక ముఖ్యమైన రిస్క్ లేదా ప్రాణాపాయ కండిషన్ అని మనం చెప్పొచ్చు. అది రక్తహీనత. అంటే రక్తంలో మనకి హిమోగ్లోబిన్ అనేది గర్భంతో ఉన్నప్పుడు 11 గ్రాముల కంటే తగ్గకూడదు. సో ప్రతి గర్భిణీ మహిళ, స్త్రీ హిమోగ్లోబిన్ 11 గ్రాములు ఉండేటట్టు చూసుకోవాలి. ఆ బాధ్యత కుటుంబ సభ్యుల మీద, తర్వాత ట్రీట్ చేసే డాక్టర్లు, ఫీల్డ్ స్టాఫ్ అందరూ ఏదైనా కూడా ఆ అమ్మాయి డెలివరీకి కానీ త్రూ అవుట్ 9 months కానీ 11 గ్రాములు హిమోగ్లోబిన్ ఉండడం అనేది చాలా ముఖ్యమైన విషయం. మనకు నేషనల్ సర్వేలు చూసుకుంటే గనక ప్రతి 100 మంది ప్రెగ్నెంట్ ఉమెన్లో 58 మందికి రక్తహీనత ఉంది. రక్తహీనత ఉండడం వల్ల వీక్నెస్సే కాకుండా గర్భంతో ఉన్నప్పుడు వచ్చే ప్రతి కాంప్లికేషన్ని రక్తహీనత 3-4 times దాన్ని పెంచుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడం కానీ, బ్లీడింగ్ అవ్వడం కానీ, లేదు ఏదైనా గుండె జబ్బు ఉన్నా, ట్విన్స్ ఉన్నా, ఏవి ఉన్నా కూడా రక్తహీనత కూడా ఉంది అంటే మన మ్యాటర్నల్ మోర్టాలిటీ అంటాం. అంటే మాతృ మరణాలు కావచ్చు, లేదా హై రిస్క్ నియర్ మిస్ అంటాం, లేదంటే చావుకి దగ్గరగా పోయి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి బ్లీడింగ్ అయ్యి ఇన్ఫెక్షన్, ఈ రకరకాల కాంప్లికేషన్స్ అన్ని రక్తహీనతతో చాలా ఎక్కువ అవుతాయి. ఇది ఎందుకు ఇంత తీవ్రంగా ఉంది అని అంటే, ఒకటి డయట్, తినే ఆహారంలో పోషకాహార లోపము, లేదా ఐరన్ సమృద్ధిగా ఉండే ఆహారాలు తినకపోవడం. అదే కాకుండా మన ఇండియన్ డయట్, మనం తినే దాంట్లో పాలిష్డ్ రైస్ కావచ్చు, లేదు రిఫైన్డ్ ఆయిల్ కావచ్చు, లేదా జంక్ ఫుడ్ తినడం వల్ల కావచ్చు, వీటన్నిటి వల్ల కూడా మనం తినే ఆహారంలో ఐరన్ తక్కువ ఉంటుంది. ఆ తిన్న ఐరన్ కూడా అబ్జార్ప్షన్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఇంకా గర్భంలో ఐరన్ డిమాండ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే మనకి పెరిగే శిశువు, ఫీటస్, తర్వాత బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది, ప్లాసెంటా ఫామ్ అవుతుంది, వీటన్నిటితోటి డిమాండ్ ఎక్కువ ఉంటుంది, ఇంకెక్కువ ఐరన్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి తప్పకుండా ప్రతి గర్భిణీ మహిళ డైట్లో జాగ్రత్తలే కాకుండా రోజు ఒక ఐరన్ మాత్ర 180 రోజులు ప్రెగ్నెన్సీలో వాడాలి. అంటే 4వ నెల నుంచి 9వ నెల వరకు 6 నెలలు వాడాలి. కాన్పు తర్వాత మళ్ళీ 6 నెలలు వాడాలి. ఇది అనీమియా లేని వాళ్ళకి. అనీమియా ఉన్న వాళ్ళకి దీనికంటే ఎక్కువ డోస్ అవసరం, ఎక్కువ ట్రీట్మెంట్ అవసరం. కానీ ఇది చాలా మందికి చాలా సింపుల్గా తీసేసుకుంటారు. హిమోగ్లోబిన్ నాకు 8 గ్రాములు ఉంది, 9 గ్రాములు ఉంది. అది మామూలు విషయం కాదు, ఎలాంటి రిస్క్కైనా దారితీసే విషయం. సో మాకు ఇప్పుడు వచ్చే గర్భిణీ స్త్రీలలో ఓపీలో కానీ 9, 8, 7, ఈవెన్ 4 గ్రాములు 5 గ్రాములతో కూడా చూస్తూ ఉన్నాం. సో వాటితో చాలా కాంప్లికేషన్స్ రావచ్చు. డైట్ ఒకటి తినాలి, ఐరన్ మాత్రలు క్రమం తప్పకుండా వేసుకోవాలి, ప్రతి నెల హిమోగ్లోబిన్ టెస్ట్ చేసుకోవాలి. హిమోగ్లోబిన్ 11 కంటే తక్కువ ఉందంటే ఎందుకు ఉంది అనేసి దానికి టాబ్లెట్స్ వేసుకోవడము, ఇంజెక్షన్స్ తీసుకోవడం, అవన్నీ చేయాలి. ఇంకోటి కామన్గా జరిగే సంగతులు ఏంటి అంటే, ఐరన్ కాల్షియం కలిపి తీసుకుంటారు. అలా తీసుకోవద్దు. కాల్షియం ఐరన్తో కలిపి తీసుకుంటే అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. ఇంకొకటి, తినే ఆహారంలో కొన్ని ఆహార పదార్థాలు ఐరన్ అబ్జార్ప్షన్ని తగ్గిస్తాయి. ఒకటి రైస్, రెండవది మసాలాలు, మూడవది చాయ్, కాఫీలు. వీటన్నిటితో ఐరన్ అబ్జార్ప్షన్ తగ్గుతుంది. దేంతో పెరుగుతుంది ఐరన్ అబ్జార్ప్షన్ అంటే, ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి. కామన్గా మనకి దొరికే పదార్థాల్లో ఇంపార్టెంట్ బెల్లము, పల్లీలు, చిక్కీ లాంటివి, ఆ తర్వాత మన రాగి జావ కావచ్చు, తర్వాత విటమిన్ సి పుష్కలంగా ఉండేవి ఐరన్ అబ్జార్ప్షన్ని పెంచుతాయి. ఆరెంజెస్ కావచ్చు, నిమ్మకాయ రసం కావచ్చు, ఇవన్నీ కూడా. సో క్రమం తప్పకుండా ఆహారం మంచిగా తీసుకోవాలి, ప్రోటీను, ఐరన్ రిచ్ ఉండేవి, ఐరన్ మాత్రలు వేసుకోవాలి, ఇన్ఫెక్షన్లకి దూరంగా ఉండాలి, ప్రతి నెల ఐరన్ హిమోగ్లోబిన్ చెక్ చేసుకోవాలి, తక్కువ ఉంటే ఎందుకు ఉంది అనేది కరెక్ట్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కాన్పు టైంకి 11 గ్రాములు ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడే ఆరోగ్యం, అప్పుడే మన మాతృ మరణాలు కావచ్చు, కాంప్లికేషన్స్ కావచ్చు తగ్గించగలుగుతాం. సో ఇప్పటికీ మనకి 50-60% గర్భిణీ మహిళల్లో రక్తహీనత ఉంది మన దేశంలో, మన వనపర్తిలో కూడా.